హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో తామర గింజలు, అదేనండి ఫూల్ మఖానా అంటారు కదా, వాటితో ఒక స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఈ తామర గింజలతో చాలా రకాల స్నాక్స్ చేస్తూ ఉంటారు. అలాగే వెయిట్ లాస్ వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తినే స్నాక్ అనమాట ఇది. మరైతే ఈరోజు మన రెసిపీలో క్యారమెల్ పూల్ మఖానా ఎలా చేయాలో చూసేద్దాం రండి. జస్ట్ లైక్ పాప్కార్న్ లాగా అనమాట. మనకి పాప్కార్న్లో ఎలాగా ప్లెయిన్ పాప్కార్న్ అలాగే క్యారమెల్ పాప్కార్న్ వస్తే ఇది కూడా అంతే. ఇప్పుడు మనం ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని అందులోకి పూల్ మఖానా వేసుకొని దీన్ని కొంచెం బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఎందుకంటే లోపలికంటా క్రిస్పీగా ఫ్రై అవ్వాలంటే మనకి ఇలాగా చక్కగా చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకొని నెమ్మదిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. మనకి చూసారుగా కలర్ ఎలా చేంజ్ అవుతుందో. మనకైతే ఇప్పుడు చక్కగా క్రిస్పీగా ఇవి వేగిపోయి అనమాట. చూసారు కదా, ఇలా అంటే మనకి పిండిలా అయిపోవాలి. ఇప్పుడు నా దగ్గర అయితే థాట్ఫుల్ బెల్లం పాకం రెడీగా ఉంది. అలాగే మీరైతే బెల్లం తురుము కూడా తీసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఈ బెల్లం పాకాన్ని, రెడీమేడ్ బెల్లం పాకాన్ని యూస్ చేస్తున్నాను. దీనికి నేను వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి తీగ పాకం వచ్చేసిన బెల్లం పాకం అనమాట. చక్కగా ఇలాగ మనకి సీల్డ్ ప్యాక్ దొరుకుతుంది. నేనైతే దీన్ని నాంథారిస్లో తీసుకున్నాను. దీన్ని బ్రాండ్ నేమ్ వచ్చేసి థాట్ఫుల్. చాలా బాగుంది. అచ్చంగా మనం బెల్లం ఎలాగో మనం పాకం తీసుకుంటామో అలాగే ఉందన్నమాట. అంతే టేస్ట్గా కూడా ఉంది. స్వీట్ కూడా సూపర్గా ఉంది. చూసారు కదా, హనీలా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని నేను ఈ కారమెల్ పూల్ మఖానా చేయడానికి యూజ్ చేస్తున్నాను అనమాట. సిరప్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, చాలా మాయిశ్చర్గా లూబ్రికెంట్గా సూపర్గా ఉందన్నమాట. ఇప్పుడైతే నేను దీన్ని ప్యాన్లోకి వేసేసుకుంటున్నాను డైరెక్ట్గా. ఇంక ఇందులోకి మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పూల్ మఖానాకి కావలసినంత ఎంత అవసరమో అంత మనం ఇందులో చూసుకొని మనం కొలత ప్రకారం వేసుకోవచ్చు. మనకు పాకం మిగిలితే కూడా ఏం కాదు, మిగిలిపోతే పక్కకు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా దీన్ని చక్కగా వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా మనం యాలకుల పొడి వేసేసుకుందాము. ఫ్లేవర్ కోసము కొంచెం సరిపోతుంది, ఎక్కువ వద్దు. ఫ్లేవర్ కొద్దిగా వేసుకుంటే చాలు. ఒక్క పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇది బాగా కలిపేసి ఇందులోని ఒక్క పొంగు వచ్చిన తర్వాత ఈ పూల్ మఖానా మనం వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేసుకొని ఎక్కువసేపు ఇందులో నాననివ్వద్దండి. జస్ట్ ఈ పాకం దీనికి అంటుకునే వరకు ఇలా కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. వీటిని బాగా ఇందులో కలిపేసి వెంటనే మనం తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలన్నమాట. పాకం మంచిగా దానికి పట్టుకునే వరకు కొంచెంగా తిప్పేసి ఇందులో బాగా చక్కగా ఇలాగా కలిసిపోవాలన్నమాట. అలాగని మరి ఎక్కువసేపు మనం ఇందులో వదిలేస్తే కూడా ఏంటంటే మెత్తబడిపోతాయి. అందువల్ల ఎక్కువసేపు ఉంచొద్దు. పాకం నుంచి దీన్ని మనం సెపరేట్ చేసేసుకొని ఒక బౌల్లోకి సెపరేట్గా వేసేసుకుందాం. పాకం అంతా చక్కగా పట్టుకుంది. ఇంతకన్నా ఎక్కువ పట్టుకోవాల్సిన అవసరం లేదు. దీని నుంచి బయట తీసేద్దాం, లేదంటే మెత్తబడిపోతాయి. చాలా బాగుంది కదా, కలర్ మాత్రం మంచిగా ఉంది. చక్కగా బెల్లం పాకంలో భలే కనబడుతున్నాయి పూల్ మఖానా. ఇప్పుడైతే నేను ఒక బౌల్లోకి వీటిని సపరేట్గా తీసేస్తున్నాను. ఇప్పుడే వేడి పాకంలో తీసాం కాబట్టి ఇవి చల్లారాలి. చల్లారిన తర్వాత ఇవి చక్కగా సెపరేట్ అయిపోతాయి. మన చేతితో సెపరేట్ చేసేసి ఒక గ్లాస్ కంటైనర్లోకి, ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసేసుకుంటే గాలి పట్టిపోకుండా, మెత్తగా అయిపోకుండా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. తినేటప్పుడు క్రంచీగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకైతే చాలా బెస్ట్ స్నాక్ అండి ఇది. అలాగే ఇందులో చాలా న్యూట్రిషన్స్ ఉన్నాయి. ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ పూల్ మఖానా మనం అప్పుడప్పుడు స్నాక్ రూపంలో తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా సూపర్ ఈజీ అనమాట. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అలాగే ఇంకా మరిన్ని మంచి వీడియోల కోసం, చాలా ఈజీ రెసిపీస్ కోసం కీప్ వాచింగ్. అలాగే మీ సజెషన్స్, సూచనలు, అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.